మార్చి మధ్యలోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాతావరణ శాఖ కొన్ని సూచనలు చేసింది. ప్రజలంతా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలంటున్న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ప్రాథమిక వైద్య అధికారి విశ్వశ్రీతో మా ప్రతినిధి వెంకటరమణ ఫేస్ టు ఫేస్. శ్రీకాకుళం జిల్లాలో బాలుడు తమ ప్రతాపాన్ని అయితే చూపిస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఎండలైతే తీవ్రంగా ఎండలైతే శ్రీకాకుళం జిల్లా పైన అయితే కురుస్తున్నాయి. శ్రీకాకుళం ప్రజలైతే ఈ యొక్క ఉక్కపోతతో అల్లాడిపోతున్న పరిస్థితి. ఉదయం 10 గంటల లోపే బయటకు వచ్చే పరిస్థితులే ఉన్నాయి. అయితే ప్రధానంగా వృద్ధులు చిన్నారులు అయితే స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కూడా లేవు. దాదాపుగా ఇంకా వేసవి సెలవులు ఇచ్చేది ఇంకో నెల రోజులు ఉన్నప్పుడు కూడా చిన్నారులు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే దీనిపైన ఈ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఏ విధంగా అయినా ప్రికాషన్స్ తీసుకోవాలి అనే దానిపైన మనతో మాట్లాడడానికి ఎచ్చెర్ల ప్రధాన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారు మనతో విశ్వశ్రీ గారు ఉన్నారు. ఆవిడ అడిగి మనకు కొంత సమాచారం అయితే తెలుసుకోగలుగుతుంది. చెప్పండి, ఈ ఎండ తీవ్రతను ఏ విధంగా ప్రజల్ని కాపాడుకోమంటారు? ఈ వేసవి కాలంలో ప్రజలందరూ కూడాను జాగ్రత్తగా తీసుకోవాలండి. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు మరియు పిల్లలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముఖ్యంగా 10 నుంచి 4 మధ్య బయట ఎండలో తిరగకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రజలు బయట పని చేస్తున్నా సరే వీళ్ళు ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు తలని టోపీతో కానీ లేదంటే గొడుగు వాడాలి, లేదంటే ఏదైనా క్లాత్ అయినా కప్పుకొని బయటకు వెళ్ళాలి. అలాగే ఎండ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండాను మజ్జిగ కానీ, కొబ్బరి బొండా నీళ్లు కానీ, లేదు అంటే ఓఆర్ఎస్ కలిపిన నీళ్లు కానీ ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలాగే బయట ఎక్కువగాను పని చేయకుండా చూసుకోవాలి. అంటే మీరు ఈ యొక్క మండల ప్రాంతాలు కానీ జిల్లా ప్రాంతాలు కానీ అంటే బయటకు రాకుండా చిన్నారులకి మీ యొక్క ఆరోగ్య కేంద్రాల నుంచి ఎటువంటి ప్రికాషన్స్ వాళ్ళకి ఇస్తున్నారు? ఒకవేళ చిన్నారులకు కానీ గర్భవతులకు కానీ ఏమైనా ఇబ్బంది ఉంటే ఎక్కువ బయట ఎండ తిరగకుండా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మ్యాక్సిమం మన హెల్త్ స్టాఫే వాళ్ళ ఇంటికి వెళ్ళి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకవేళ అవసరం అయితే మనం వెహికల్స్ పెడుతున్నాము. వెహికల్స్ పెట్టి వాళ్ళని పిహెచ్సికి తెప్పించి ఒకవేళ అవసరమైతే బ్లడ్కి పెరగడానికి ఇంజెక్షన్లు కానీ లేదంటే సెలైన్లు కానీ ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ముందు రోజే ఇన్ఫామ్ చేసి వెహికల్ బుక్ చేసి వాళ్ళని పిహెచ్సికి తెప్పించి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా వీళ్ళు ఎండలు తిరిగితే ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. చూసారా, ప్రధానంగా వృద్ధులు చిన్నారులు అయితే ఖచ్చితంగా 10 గంటల లోపే వాళ్ళ యొక్క పని చేసుకొని ఇళ్లలోకి అయితే ఉండాలని డాక్టర్ విశ్వశ్రీని అయితే ఆ సూచనలు అయితే చెప్తున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా 4 రోజుల నుంచి కూడా ఎండలు అయితే 40 డిగ్రీల సెల్సియస్ నమోదైనప్పుడు కూడా జిల్లాలో ఎప్పుడు లేని విధంగా దాదాపుగా ఇంకా మే, జూన్ ఇంకా ముందు ఉంటున్న కూడా ఇప్పటికే ఎండలు అయితే తమ బాలుడు తన ప్రతాపాన్ని అయితే శ్రీకాకుళం జిల్లాలో గట్టిగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఎండలో తిరగకుండా, ఎండలో ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా గొడుగు లేదా అంబ్రెల్లా అలాంటివన్నీ సురక్షితంగా తలపైన పెట్టుకొని ఎండలోకి వెళ్ళాలని కూడా చెప్తున్న సూచనలు. అయితే శ్రీకాకుళం జిల్లాతో పాటు ఇటు నదీ తీర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులందరూ కూడా 12 గంటల తర్వాత వేటకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఎండ వడదెబ్బ అయితే తగులుతుంది. తగిలిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కూడా డాక్టర్ సూచించారు. అక్కడ తగిన స్థానికంగా ఉన్న పిహెచ్సిలు అదేవిధంగా సచివాలయంలో పూర్తి స్థాయిలో ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవన్నీ ఉంచేయమని కూడా వైద్య అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వెంకటరమణతో